మా ఆఫీసే కేసీఆర్ ఆఫీస్ అయింది. అయితే అప్పుడు వాళ్ళు వచ్చారు భూమయ్య వాళ్ళు, మేము కూడా మీతో ఉంటామని ఐక్యవేదికలో మమ్మల్ని కలుపుకోండి అని వస్తే జయశంకర్ గారు వద్దన్నారు. అట్లా ఏమైందంటే ఎందుకు వద్దన్నారు అంటే ఈ నక్సలైట్ ముద్ర మనకు కూడా వేస్తారు అని. అప్పటికే చంపుతున్నారు, కేసులు పెడుతున్నారు. వీళ్ళేమో వాళ్ళతోనే ఐడెంటిఫై అయ్యిండ్రు. జనసభ ఆవిష్కరించిందే యాసిన్ మాలిక్ కాశ్మీర్ నుంచి వచ్చిండు, వరవర్రావు ఇక్కడి నుంచి వచ్చిండు. మళ్ళీ వీళ్ళంతా ఇది ఒక ప్రజా సంఘం అని పెట్టి మళ్ళీ వాళ్ళనే పీపుల్స్ వార్ నాయకులను దించారు. దాంతో ఒక్క ఐక్యవేదికలో ఒక్క వాళ్ళు లేరు, అంతే, అందరం ఉన్నాం. మీరు ఒక మాట అన్నారు, పరిస్థితులు ఏవి దోహదం చేసినాయని అన్నారు కదా. మెయిన్గా ఏంటంటే ఆత్మహత్యలు, రైతాంగ ఆత్మహత్యలు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ 50% బడ్జెట్ అంతా కూడా ఈ విద్యుత్ శక్తి, వ్యవసాయము, రైతులకు కావాల్సిన ప్రయోజనాలు, ఆశలు, ఆకాంక్షలు. రెండవది ఎన్కౌంటర్ డెత్స్. సంవత్సరానికి 1900 మంది చచ్చిపోయేటోళ్ళు. చంద్రబాబు అందరు ఎస్పీలో ఫోన్ చేసి ఎన్ని తలలు ఇస్తావు అని అడిగేవాడు. ఎవరు? చంద్రబాబు. నేను నీ జిల్లాకు వస్తున్నా, నాకు ఎన్ని తలలతో స్వాగతం చెప్తావు అని అడిగేవాడు. నిజమా ఇది? కారులో కూర్చున్న కేసీఆర్ చెప్పాడు. ఇది తట్టుకోలేక ఆయనకి ఏంటంటే వీళ్ళ తెలంగాణ బిడ్డలు తలల్లా కనబడుతున్నారా అని చెప్పి ఆవేశానికి వచ్చిండు ఆయన. కేసీఆర్ చెప్పింది ఇది. మెదక్ పర్యటనలో మెదక్ ఎస్పీని అడుగుతున్నప్పుడు పక్క సీట్లో ఉన్నది కేసీఆర్. ఆయన వస్తున్నాడు అంటే 10 మందిని చంపేటోళ్ళు, ఫేక్ ఎన్కౌంటర్స్. సో ఒకటి ఎన్కౌంటర్స్, రెండవది కరువు, మూడవది ఏంటంటే ఈ రైతుల ఆత్మహత్యలు. ఈ మూడింటి కోసం కేసీఆర్ తెలంగాణ అన్నట్టే ఆయన పరిపాలన అంతా కూడా అదే విధంగా ముందుకు పోయింది. నేను ఎందుకు వచ్చింది వాదన అంటే ఆకాంక్షలు అంటే ఏంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చాడు, బోర్లలకు మళ్ళీ చేతికి అందే ఎత్తున నీళ్ళని తీసుకొచ్చాడు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాగులు వంకలు అన్నిట్లో నీళ్లు పారేటట్టు చేశాడు, 85 లక్షల ఎకరాల్లో పంటలు పండేటట్టు చేశాడు, వరి ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించాడు, రైతులను ఆత్మహత్యలను తగ్గించాడు, బాగా గణనీయంగా తగ్గినాయి. ఎంతో కొంత బహుజన వర్గాలకు చేయాల్సినంత చేయకపోయినా మత్స్యకారులకు 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచాడు. కంటే చాలా బెటర్. అంటే ఒక క్రమంలో ఉన్నప్పుడే అసంతృప్తితో వీళ్ళంతా కూడా కాంగ్రెస్తో జమ అయి ఆయన దించేశారు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి నేను? ఇదే ప్రయాణం ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు అది కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టిన ప్రాజెక్ట్ అంటాడు. నీళ్ళ గురించి సోయలేదా, ప్రాజెక్టుల గురించి సోయలేదా? కొంచెం దెబ్బతిన్నది. అది ఏమైంది? దెబ్బతింటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది దాదాపు. అక్టోబర్ 21న 2023న మేడిగడ్డకు గండిపడ్డది. ఇప్పుడు 1.5 years దాటింది కదా. అవును. మిగతా డ్యామ్లను కొట్టుకపోయినాయా? దాన్ని కూడా మారుస్తారు మొత్తం. మళ్ళీ కట్టమని ఎన్డీఎస్ఏ చెప్పింది, కానీ అది ఒక వేస్ట్ ప్రాజెక్టు. ఇట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు కొండంత రాగం తీసి ఏం పాట పాడిన ఎన్డీఎస్ఏ వాళ్ళు 23, 24 తారీఖుల్లో, అక్టోబర్ 23, 24, 2023 విజిట్కి వచ్చిండ్రు. మేడిగడ్డ పిల్లర్ కుంగిందనగానే ఆ రోజు వచ్చిండ్రు విజిట్కి. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేడిగడ్డ గురించి తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 25వ తారీఖు నాడు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, ఇట్లా 4 రకాల కారణాలు చెప్పారు. 16 నెలల తర్వాత 18 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అదే పాడతాను. ఇప్పుడట ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎంక్వైరీ చేసి అది ఏమైందో దాని కారణాలు కనుక్కోవాలన్నట. మరి 18 నెలలు గడ్డిబీకిన్లా మీరు? చాలా ఎక్కువ టైం. ఈ 3 బ్యారేజీలు పనికిరావని చెప్పే నైపుణ్యం ఎవరికి ఉంది? ఎవరు చెప్పిళ్ళు? ఇది మరొక సబ్జెక్టు. కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి పాలకులను తీసుకొచ్చి పెట్టారు. నీళ్ళ గురించి సోయలేదు, ఆర్థిక రంగం మీద సోయలేదు. ఎంతసేపు కేసీఆర్ అప్పులు చేసిండంటారు కానీ 3 రెట్ల ఆదాయాన్ని పెంచిండు కదా. 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచాడు కదా. 3 లక్షల మన్ని ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా సాధ్యమైందా? ఇంత తక్కువ పీరియడ్లో 3 రెట్లు ఎకానమీని పెంచిన ఏ దేశంలో ఉందా? అది రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, తెలంగాణ సాధ్యం చేసింది. ఎక్కడో 27వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ మొదటి 3 స్థానాలకు ఎట్లా వచ్చింది? ఇవాళ అప్పులు చేయడంలో 27వ స్థానంలో ఉంది. అన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ టాప్ 5లో ఉంది. మరి ఏ ఆకాంక్షలు కావాలి వీళ్లకు? ఎన్కౌంటర్లు, ఒక్క ఎన్కౌంటర్ జరిగితే ఆ రోజు ఆయన చైనాలో ఉన్నాడు. శృతి ఎన్కౌంటర్ వరంగల్ జిల్లాలో తాడ్వాయి దగ్గర ఒక అబ్బాయిను ఒక అమ్మాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు సజ్జనార్ను పోలీసుల ఆఫీసర్లను, అనురాగ్ శర్మను. ఒక్క ఎన్కౌంటర్ అయిందా 9 ఏళ్లలో?
ప్రజాస్వామ్యం లేదంటారు. దానికి ఏం చెప్తారంటే ఇందిరా పార్క్ దగ్గర వద్దన్నాడు. ఇందిరా పార్క్ దగ్గర వద్దన్నాడు కానీ వేరే కాడ చేసుకోవద్దన్నాడా? పోనీ హైకోర్టు ఇందిరా పార్క్ దగ్గర రివైవ్ చేసింది, టీఆర్ఎస్ కూడా ధర్నా పెట్టినారు, జాగృతి పెట్టింది, కవిత పెట్టింది. మరి నీకు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం గొంతు నొక్కిండు అంటే ఇట్లా మాట్లాడవచ్చా పెద్దవాళ్ళు?